సో దీన్ని అరికట్టాలని చాలామంది అయితే ట్రై చేస్తున్నారు, అప్పీల్ చేస్తున్నారు. మనకి ప్రపంచ యాత్రికుడు అతను నా అన్వేషణ ఛానల్, ఇది అన్వేషణ అనే అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి యాంటీగా అతను పోరాటం చేస్తున్నాడు. హర్ష సాయి మీద కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ మీద కావచ్చు, వీళ్ళ మీద కూడా అతను చాలా వీడియోలు పెడుతున్నాడు బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ కాదని. అట్లాగే తన యూట్యూబ్ ఆదాయాన్ని కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంది. మామూలుగా యూట్యూబ్లో మనకి ఒకటి గూగుల్ యాడ్స్ ఉంటాయి. అంటే మనమేమి యాడ్స్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోని ఎక్కువ మంది చూసి వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా దానికి డబ్బులు వస్తుంది. యూట్యూబ్ వాళ్ళే దాన్ని గూగుల్ యాడ్స్ని మనకు అలాట్ చేస్తారు. అలాట్లో డబ్బులు వచ్చిన దాంట్లో యూట్యూబ్ వాడు ఒక 45% తీసుకొని 55% మనకిస్తాడు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే వివిధ ప్రోడక్ట్స్ని మనం తీసుకొని డైరెక్ట్గా మనం ఆ ప్రోడక్ట్స్ని పరిచయం చేయడం. దానివల్ల ప్రోడక్ట్స్ మనకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తాయి, యూట్యూబ్కి సంబంధం ఉండదు. సో ఇదొక మెథడ్. ఈ మెథడ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి, అంటే ఇప్పుడు నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, నా దాంట్లో ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే నాకు ఖచ్చితంగా యాడ్స్ బయట నుంచి కూడా వస్తాయన్నమాట. వీటిని కమర్షియల్స్ అంటూ ఉంటాం మనం. సో అలాగా యాడ్స్ వస్తాయి. దీంట్లో ఎక్కువగా డబ్బులు, ఇప్పుడు యాడ్ కూడా ఎలా ఉంటుందంటే అమెరికాలోనో, న్యూజిలాండ్లోనో, యూరోప్లో కొన్ని దేశాల్లో యాడ్స్ కానీ చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి సేమ్ యాడ్కి. కానీ ఇక్కడికి ఎక్కువ డబ్బులు రావు. అట్లాగే కొన్ని సీజనల్ ఉంటాయి, ఫెస్టివల్ సీజను. అలాంటప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ పోతాయో ఆ ప్రోడక్ట్స్కి ఎక్కువ యాడ్ డబ్బు ఉంటుంది, రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాగా రకరకాలుగా మైక్రో లెవెల్లోకి వెళ్ళే కొద్దీ అనేక తేడాలు ఉంటాయి. సో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఎక్కువగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దాదాపు $30 బిలియన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ దాదాపు 100 crore అని చెప్తున్నారు. ఇందులో మన దేశంలోనే $30 బిలియన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, అంటే వాటిని నిషేధించినా కూడా ఏదో ఒక రూపంలో అవి అపీర్ అవుతున్నాయి. అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని ప్రమోట్ చేసే వాళ్ళ మీద సజ్జనార్ నజర్ పెట్టాడు. సో ముఖ్యంగా యూట్యూబర్స్ మీద, లేకపోతే ఇన్స్టా దీంట్లో వాళ్ళు చేస్తున్న దాని మీద ఆయన చేశాడు. ఆయన ఉద్దేశం ఏమంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి దీని మీద. రెండోది, బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే అర్థం కొంతమంది ఆత్మహత్యలకు వీళ్ళు కూడా కారణమవుతున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అల్టిమేట్గా డబ్బులు పోగొట్టుకోవడం తప్ప డబ్బులు రావడం అనేది జరగదు. సో అదొక అడిక్షన్ కూడా. ఒకసారి బెట్టింగ్కి అలవాటు అయితే అడిక్ట్ అయిపోతాం. అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. చాలా హౌస్ వైఫ్స్ భర్తలకు తెలియకుండా డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు అమ్ముకొని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి చాలామంది చనిపోతున్నారు ఇండియాలో. దీనివల్ల ఫ్యామిలీస్లో కూడా గొడవలు రావడం, విడిపోవడం వరకు కూడా జరుగుతుంది. సో అందుకని, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈజీ మనీ కావాలి, లేకపోతే స్పీడ్గా మన దగ్గర ఉన్న డబ్బుల్ని పెంచాలి అన్న ఒక ఇది ఉంది. దీన్నే గ్రీడ్ అంటారు, ట్రేడింగ్ సైకాలజీ. గ్రీడ్ అండ్ ఫియర్, ఈ రెండు మనకి డేంజర్ అనమాట. ఎవరు ట్రేడింగ్ చేయాలనుకున్నా ఈ రెండింటిని కంట్రోల్ చేయగలగాలి, గ్రీడ్ అండ్ ఫియర్. కానీ ఈ గ్రీడ్ అనేది కంట్రోల్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకి ఆ మధ్య కూడా నాకు ఎవరో చెప్పారు, ₹1,00,000 ఇస్తే 8% వడ్డీ ఇస్తారు అని చెప్తే నేను ఇమీడియట్గా ఇది ఫ్రాడ్ అని చెప్పాను. ఎందుకంటే ఎలా సాధ్యం? ఎవరికైనా ఇచ్చేది ఏం చేస్తాడు? ₹1,00,000 తీసుకొని అందులో 8,000 ఒక 5 నెలలు ఇస్తాడు అనుకో, 40,000 ఇస్తాడు మన డబ్బుల్లోనే. ₹1,00,000 40,000 మనకి ఇస్తాడు. సో వరుసగా 5 నెలలు ఇవ్వడం ద్వారా మనం ఏం చెప్తాం? ఇంకొక 10 మందికి చెప్తాం నాకు వరుసగా వస్తుంది. నెలకి 8,000 వస్తుంది, లక్షకి వస్తుందంటే మామూలుగా ₹2 వడ్డేసుకొని ₹2 వస్తుంది, 2,000 వస్తుంది. ఇది 8,000 అంటే మాటలు కాదు కదా. అప్పు చేసన్నా బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని కూడా పెట్టేసేవాళ్ళం. ఒక 10 లక్షలు తీసుకొని పెట్టారనుకో, 80,000 వస్తుంది, ఏం చేయకుండా హాయిగా గడిపేయచ్చు కదా అనే ఒక ధోరణి పెరిగిపోయింది. వీడు ఎలా ఇస్తాడు, వాడికి ఎంత ఆదాయం వస్తే మనకి 8,000 ఇవ్వాలి, దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో తీసుకున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా దానికేవో చెప్తారనమాట. అర్థం కానివి కొన్ని చెప్తుంటారు. సో అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో అలాగా మోసపోయిన వాళ్ళని నేను కూడా పర్సనల్గా చూశాను. సో అలాగా బెట్టింగ్ పెద్ద ఎత్తున అయితే నష్టం జరుగుతుంది, దీని మీద చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ కొంతమంది యూట్యూబర్స్ మీద ఈయన కేసులు పెట్టించాడు.